హాయ్ గైస్, ఈ రోజు మనం వీడియోలో బ్లాక్ అండ్ ఇన్లైన్ కోడ్స్ HTML లో ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. HTML లో కోటెడ్ ఎలిమెంట్స్ అనేవి సరౌండింగ్ కంటెంట్ నుండి కోటెడ్ టెక్స్ట్ ని విడదీయడానికి యూజ్ చేస్తాం. దీనివల్ల కోటెడ్ టెక్స్ట్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మీరు బ్లాక్ కొటేషన్ ఎలిమెంట్ ని వాడాలి ఒక సోర్స్ నుండి తీసుకున్న ఎక్స్టెండెడ్ కొటేషన్ చూపించడానికి. ఇది మెయిన్లీ ఎక్స్టెండెడ్ కొటేషన్స్ కోసం వాడతారు. ఆ కోడ్ కి సోర్స్ అడ్రస్ ఉంటే మీరు దానిని సైట్ అట్రిబ్యూట్ ద్వారా ఇవ్వచ్చు. ఆ అట్రిబ్యూట్ లోని వాల్యూ ఒక వ్యాలిడ్ URL అయి ఉండాలి. ఈ ఎగ్జాంపుల్ లో ఈ ఎలిమెంట్ కి ఒక సైట్ అట్రిబ్యూట్ ఉంది. ఆ సైట్ అట్రిబ్యూట్ వాల్యూ అంటే ఆ కోడ్ తీసుకున్న సోర్స్ URL. ఇది ప్రెజెంటేషన్ ని మార్చదు, కానీ స్క్రీన్ రీడర్స్ కి అండ్ సెర్చ్ ఇంజిన్స్ కి ఎక్కువ సమాచారం ఇస్తుంది. బ్రౌజర్ లో మీరు దీన్ని చూసినట్టయితే టెక్స్ట్ కొంచెం ఇండెంటెడ్ అవుతుంది. మీరు కోడ్ ని క్వటేషన్ మార్క్స్ తో స్టార్ట్ అండ్ ఎండ్ చేయాలి. మీరు వాటిని టెక్స్ట్ లోని ఎక్స్ప్లిసిట్లీ రాయాలి. మీరు టెక్స్ట్ ని బ్లాక్ కొటేషన్ ఎలిమెంట్ లో డైరెక్ట్ గా రాయొచ్చు, లేదా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ లో వ్రాప్ చేయొచ్చు. ఇది మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఉన్నప్పుడు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ అన్ని పారాగ్రాఫ్స్ ఒకే బ్లాక్ కొటేషన్ ఎలిమెంట్ లో ఉన్నాయి, అంటే అవి ఒకే కోడ్ లో పార్ట్. బ్రౌజర్ లో వీటి అలైన్మెంట్ ఒకదానికొకటి రిలేటివ్ గా ఉంటుంది, కానీ కంటైనర్ కి రిలేటివ్ గా అవి ఇండెంటెడ్ గా కనిపిస్తాయి.